వాయిదా పడితే దాని ఎఫెక్ట్ టైప్ 2 హీరోల ప్రాజెక్టులపై గట్టిగా ఉంటుంది. రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇరుక్కుపోయాడు యూత్ స్టార్. చేతిలో ఉన్న 2 సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక సతమతమవుతున్నాడు. యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. ఒకటి వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న రాబిన్ హుడ్, రెండోది వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న తమ్ము. ఈ 2 సినిమాలు సమాంతరంగా షూటింగ్ ని జరుపుకుంటున్నాయి. కానీ ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. రాబిన్ హుడ్ సినిమా దాదాపు రెడీ అయిపోయింది. డిసెంబర్లో రిలీజ్ అని గతంలో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు అదే నెలలో పుష్ప 2 రావడం రాబిన్ హుడ్ రిజల్ట్ కి అడ్డుపడింది. ఎందుకంటే 2 ఒకటే బ్యానర్. డిసెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది. ఒకవేళ ఇది రాకపోతే రాబిన్ హుడ్ వచ్చేందుకు అవకాశం దక్కేది. కానీ అలా జరగడం లేదు. పోనీ తర్వాత డేట్స్ చూద్దాం అనుకుంటే జనవరి ఆల్రెడీ ఫుల్. మార్చ్ ఏప్రిల్లో ప్రభాస్, యష్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పోటీ పడేంత సీన్ నితిన్ కి లేదు. చిన్న గ్యాప్ చూసి రిలీజ్ చేద్దాం అనుకుంటే బడ్జెట్ 70 కోట్ల రేంజ్. అందుకే ఈ 2 సినిమాలకు డేట్ ఫిక్స్ చేయడం తలకు మించిన భారంగా మారింది.